జిల్లా పరిధిలోని యురేనియం బాధిత గ్రామ ప్రజలు కలెక్టర్ దగ్గర తమ గోడును వెళ్లబోసుకున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో కడప కలెక్టర్ను కేకే కోటాల గ్రామ ప్రజలు కలిశారు. టైల్ పాండ్ దగ్గర పర్యావరణం దెబ్బతింటోందన్నారు. పంటలు, త్రాగునీరు కలుషితం కావడంతో జబ్బులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ శ్రీధర్ యూసీఐఎల్ అధికారులను పిలిపించారు. వారి ముందే బాధిత గ్రామస్తుల ఆవేదనను కలెక్టర్ విన్నారు. యురేనియం పరిశ్రమ నుంచి వ్యర్థ పదార్థాలు వచ్చే పైపులు లీకేజ్ కావడం వల్ల కాలుష్యం ఎక్కువై పంటలపై ప్రభావం చూపి ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం అనేకమైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ, అలాగే ముఖ్యంగా కొట్టాల గ్రామం, ఎందుకంటే అది టైల్ బాండ్కు చాలా దగ్గరగా ఉంది. అంటే టైల్ బాండ్ అంటే ఏదైతే యురేనియం ప్రాజెక్టులో ఉండే వ్యర్థం అంతా కూడా అక్కడికి రోజు ఇన్ని టన్నుల చొప్పున అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ టైల్ బాండ్ నుంచి ఆ తర్వాత వీచే గాలులు కానీ, ఆ తర్వాత దాని రేడియేషన్ అంతా కూడా కొట్టాల గ్రామం మీద ఆ భారం అంతా ఎక్కువగా పడతా ఉంది. ఇంకోటి ప్రధానంగా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే టైల్ బాండ్ విషయము ప్రతి సంవత్సరం కూడా అన్అఫీషియల్గా వీళ్ళు సమస్య వస్తుంది. అంటే వ్యర్థం అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి అది సమస్య వస్తుంది కాబట్టి దాని హైట్ పెంచుతూ పోతా ఉన్నారు. హైట్ ఎక్కువ అంటే ఇప్పుడు రెండు కొండల మధ్య ఉంది. అది హైట్ ఉపరితలం పెరిగే కొద్దీ వాటి వీపు నుంచి వచ్చే గాల్లో వలన ఈ గ్రామ ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఆ హైట్ పెంచొద్దండి. మా గ్రామంలో ఉండే మా భూములు అన్నీ తీసుకొని మాకు R&R ప్యాకేజ్లో మాకు వేరే చోట చూపిస్తే మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాము. ఎందుకంటే ఈ రేడియేషను ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నామని గత 4-5 సంవత్సరాల నుంచి రైతులు అక్కడ అడుగుతూ ఉండడము, వాళ్ళు ఇక్కడ ఉండే కలెక్టర్ల దృష్టికి దాన్ని తీసుకుపోయి వాళ్ళు ప్రతిసారి హైట్ పెంచుకుంటూ వీళ్ళను మభ్యపెడుతూ ఈ ప్రాసెస్ ఇలాగే జరుగుతూ పోతూ ఉంది. దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం, ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు గ్రామస్తులతో అందరితో మీటింగ్ పెట్టడం, మాకు కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఈరోజు సాయంత్రమే ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు. అంటే కనం కింద కొట్టాలలో ఉండే సర్వే నెంబర్లోని ప్లస్ మొబ్బుచింతలపల్లెలోని కొంత పార్ట్ దాదాపు 450 ఎకరాలను 450 ఎకరాలను వచ్చేసి సర్వే నెంబర్ ప్రకారం నోటిఫై చేసి తప్పకుండా వాళ్ళ భూములన్నింటినీ తీసుకుంటున్నాము. తర్వాత R&R ప్యాకేజ్ వలన అర్బన్ అంటే పులివెందులకు దగ్గరలో ల్యాండ్ కూడా చూసి R&R ప్యాకేజ్తో 250 స్క్వేర్ యార్డ్స్తో వీళ్లకు ఇల్లు కట్టుకునేదానికి, తర్వాత అలాగే స్టార్టింగ్లో ఏదైతే ప్రామాణికంగా తీసుకొని ఆ కుటుంబ సభ్యులకు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారో అదే రకమైన ఫెసిలిటీ ఉద్యోగాలతో పాటు ఎన్ని కల్పిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ రకంగా చెప్పి వాళ్ళు ఉండే టైల్ బండ్ను మళ్ళీ హైట్ పెంచుకొని వాళ్ళ పని జరుపుకుంటూ పోతూ మమ్మల్ని మభ్యపెడతారు. దీనికి లేదంటే దానికి క్లియర్గా ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తారు. టైల్ బాండ్ ఏదన్నా అక్కడ మరమ్మతులు ఉంటే చేసుకోండి, కానీ దాని హైట్ పెంచేదానికే లేదు. మీరు 5 మీటర్ల ఎత్తు పెంచాలన్నా కూడా మేము కొట్టాల విలేజ్లోని భూములన్నిటినీ కూడా అక్వైర్ చేసిన తర్వాతనే మీరు హైట్ పెంచుకోవాలని కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం, దీనికి గ్రామస్తులంతా కూడా ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి మేము మీ ద్వారా ఈ గ్రామస్తుల తరఫున కలెక్టర్ గారికి కూడా మీరు ఏదైతే మాకు ఇప్పుడు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ అమలు అయ్యే విధంగా చూడాలా, ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం అనేకమైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది